హలో వీవర్స్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? మునక్కాయ ఫ్రై. ఎప్పుడు మునక్కాయతో సాంబారు చేసుకోకుండా ఇలా ఒక్కసారి మునక్కాయ ఫ్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే 3 మునక్కాయలు తీసుకొని ఇలా హాఫ్‌గా కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మరీ లేతగా లేకుండా, మరీ ముదిరినవి కాకుండా ఇలా మీడియం సైజ్‌లో ముదిరినవి తీసుకుంటే మనకి ఫ్రైకి చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! ఇలా తీసుకున్న మునక్కాయని బాగా శుభ్రం చేసుకొని, మరీ పొడవుగా కాకుండా ఇలా మీడియం సైజ్‌లో కట్ చేసుకుందాం. తర్వాత మనం కడాయిలోకి కట్ చేసుకున్న ఈ మునక్కాయ ముక్కలు అందులోకి వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా పోసుకున్న నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, నీరు పూర్తిగా ఇంకిపోయి చక్కగా మునక్కాయ అయితే ఉడికిపోయిందనమాట. మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి దోరగా వేగిన తరువాత అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకుందాం. తరువాత అందులోకి సపరేట్గా ఉడికించుకున్న మునక్కాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పొట్టు తీసేసి దంచుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు అందులోకి వేసుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా 5 నిమిషాల పాటు వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1½ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి వేయించుకొని రఫ్గా గ్రైండ్ చేసుకున్న అరకప్పు పల్లీల పొడి అందులోకి వేసుకుందాం. ఇది తప్పకుండా వేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఈ పౌడర్ తప్పకుండా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఎన్ని కూరలున్నా పక్కన పెట్టేసి ఈ మునక్కాయ ఫ్రై తినాలనిపిస్తుంది. అంతగా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.